నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగళం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సూపరింటెండెంట్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంటిపై ఏసీబీ సోదాలు చేశారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో 2,93,81,000 పట్టుబడ్డాయి. అంతేకాకుండా నరేందర్ బ్యాంకు ఖాతాల్లో 1,10,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. అరకిలో బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు గుర్తించారు. మొత్తం 6,07,00,000 విలువైన ఆస్తుల్ని గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. స్వామి, ఇది నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ విభాగంలో అతిపెద్ద అవినీతి తిమంగళంగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న నరేందర్ ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు అలాగే స్థిరాస్తులు పట్టుబడడం కలకలం రేపింది. ఈ నరేందర్ అనే ఈ ఉద్యోగి చాలా కాలంగా, అంటే గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోనే పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఇతనికి బోధన్ 2 సార్లు బదిలీ అయ్యింది. అలాగే వివిధ ప్రాంతాలకు కూడా చాలా సందర్భాల్లో బదిలీ అయింది. ఆ బదిలీ అయిన ప్రతిసారి కూడా రాజకీయ నాయకుల ప్రమేయాలతో అలాగే తనకున్న పరిచయాలతో ట్రాన్స్ఫర్లన్నీ కూడా క్యాన్సిల్ చేయించుకుంటూ నిజామాబాద్ లోనే డ్యూటీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ప్రమోషన్ పై ఇటీవల రెవెన్యూ విభాగంలో సూపరింటెండెంట్ గా కూడా ప్రమోషన్ పై వచ్చాడు. అయితే ఈయన పనిచేస్తున్న రెవెన్యూ విభాగంతో పాటు టౌన్ ప్లానింగ్ లో కానీ ఇతర విభాగాల్లో కూడా ఈయన ఏ పని చెప్పినా చేసి పెడతాడనే ఒక పేరు సంపాదించుకున్నాడు. అంటే కార్యాలయంలో జరిగే ఎలాంటి వర్క్ అయినా, ఎలాంటి పని అయినా సరే నరేందర్ చెప్తే పూర్తి చేస్తాడు అనే ఒక గ్రిప్ సంపాదించాడు. ఇటు అధికారులతో కావచ్చు, ఇటు రాజకీయ పక్షాలతో, రాజకీయ నాయకులతో కావచ్చు, అతనికున్న సత్సంబంధాల వల్ల కార్యాలయంలో జరగాల్సిన పనులన్నీ కూడా చక్కబెట్టేవాడు. ఈ క్రమంలోనే అనేక అవినీతి వ్యవహారాలు, అంటే టౌన్ ప్లానింగ్ సంబంధించి భవనాల అనుమతులు, అలాగే అక్రమ కట్టడాల రెగ్యులరైజేషన్, అలాగే వాటికి సంబంధించి ట్యాక్స్ల వసూళ్లలో కూడా భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లుగా కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అలాగే కార్యాలయంలో జరిగే ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఉద్యోగులను మేనేజ్ చేసే వ్యవహారాల్లో కూడా నరేందర్ కీలకంగా పనిచేసేవాడనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నరేందర్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడన్న విషయం ఏసీబీకి సమాచారం అందింది. పక్కా అందిన సమాచారంతో పగడ్బందీ ప్లాన్ తో ఈరోజు తెల్లవారుజాము నుంచే నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న ఆయన స్వగృహంలో దాడులు చేశారు. అలాగే నిజామాబాద్ కోటగల్లి ప్రాంతంలోను, అలాగే నిర్మల్లో గల నరేందర్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. ఏకకాలంలో జరిగిన ఈ సోదాల్లో దాదాపు 2,93,81,000 నగదు పట్టుబడింది. ఇంత భారీ ఎత్తున నోట్ల కట్టలు నరేందర్ ఇంట్లో దొరకడంతో ఏసీబీ అధికారులు కూడా విసిపోయిన పరిస్థితి ఉంది. అలాగే నరేందర్ భార్య బ్యాంకు ఖాతాలో దాదాపు 1,10,00,000 అకౌంట్ లో నగదు జమ ఉంది. అలాగే సుమారు 6 కిలో బంగారం, 17 ప్రాంతాల స్థిరాస్తులు, అంటే ఇల్లు కావచ్చు, ఖాళీ ప్లాట్లు కావచ్చు, అంటే ఖాళీ స్థలాలు కావచ్చు, మొత్తం 17 ప్రాంతాల్లో గుర్తించారు. అంటే ఓవరాల్ గా నరేందర్ అవినీతి అక్రమాల స్థాయిలో ఉందనే విషయంలో ఇటు కార్పొరేషన్ అధికారులు అలాగే వివిధ ప్రాంత ప్రజల్లో కూడా కలకలం రేగింది. స్వామి. రైట్ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.